నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట. సో చాలామంది ఈపీఎఫ్ డీలింగ్ సంబంధించి, ఎంఐడి డీలింగ్ సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందా సార్, వచ్చిందా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారన్నమాట కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా అండ్ వాట్సాప్ ద్వారా. బట్ ఫైనల్గా అప్డేట్ అయితే వచ్చింది, బట్ ఉపయోగం అయితే లేదనమాట. అదేంటో మీకు చూపిస్తాను. అది వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిది వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవుతుంది మా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద మీరు చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో సో చాలామంది ఈ ఈపీఎఫ్ డీలింగ్, ఎంఐడి డీలింగ్ సంబంధించిన అప్డేట్ వచ్చిందా అని చెప్పేసి అడిగారండి. సో ఫైనల్గా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది, చిన్న అప్డేట్, ఓకేనా? బట్ ఇది 99% మెంబర్స్కి అయితే ఉపయోగం ఉండదేమో మేబీ. సో మీరే చూస్తారు, ఓకే? సో 1% మెంబర్స్కి ఉపయోగం ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అదేంటి ఇక్కడ మీకు చూపిస్తాను, ఓకేనా? అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే? సో ఇప్పుడు కనుక మీరు డీలింగ్ చేస్తే ఇది నిన్న నైట్ నుంచి వచ్చిందేమో మేబీ. ఒక సబ్స్క్రైబర్స్ చెప్తే కానీ నాకు కూడా తెలియలేదు, ఓకేనా? సో అందుకే నేను దీని గురించి మీకు చెప్తున్నాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, ఓకేనా? ప్రజెంట్ మీరు డీలింగ్ చేస్తే కనుక, ఓకేనా, డీలింగ్ అనే బటను సో మీరు అక్కడ క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట, ఓకేనా? అంటే చాలామందికి, అందరికీ రాదు, ఓకేనా? కొంతమందికే వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఎవరికంటే ఇక్కడ చూడ మనకి క్లెయిమ్ విత్ స్టేటస్ సెటిల్డ్ ఆర్ పెండింగ్ ఫండ్, సో మెంబర్ ఐడి కెనాట్ బి డీలింక్, ఓకేనా? సో ఇలా వస్తుందన్నమాట ప్రస్తుతానికి, ఓకే? సో ఇది ఎవరికి వస్తుందంటే కనుక, సో ఇప్పటివరకు ఎవరైతే ఆ పర్టికులర్ ఎంఐడిలో అమౌంట్ అంటే ఫండ్ తీసేస్తారో, విత్డ్రా చేస్తారో, లేదా అక్కడి నుంచి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారో, లేదా సో ఆ సెటిల్మెంట్ అంటే అది ఫైనల్ సెటిల్మెంట్ కానివ్వండి లేదా పార్షియల్ విత్డ్రా కానీ సో అప్పుడే ఇనిషియేట్ చేసి ఉంటారో, అది పెండింగ్లో ఉందో అట్లాంటి వాళ్ళకి ఈ ఎర్ర అయితే చూపిస్తాను అనమాట, ఓకే? ఇన్ కేసు మీరు డబ్బులు తీయలేదు అనుకోండి, ఒక పైసా కూడా అందులో తీరా, కాంట్రిబ్యూషన్ అయితే పడింది బట్ ఒక పైసా కూడా తీయలేదు అనుకుంటే సో క్లెయిమ్ అయితే ముందుకు వెళ్తుంది అనమాట. అంటే మీరు డీలింగ్ ప్రాసెస్ అనేది ముందుకైతే వెళ్తుంది. ఈ ఫంక్షనాలిటీ ప్రజెంట్ అయితే అన్లాక్ చేశారు, ఓకే? ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించిన ప్రత్యేక వీడియో అయితే నేను చేస్తాను, ఓకేనా? సో కాస్త వెయిట్ చేయండి, ఓకే? సో ఎవరైతే డబ్బు తీసేస్తారో ఆ పర్టికులర్ ఎంఐడి నుంచి అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఎర్రర్ మెసేజ్ వస్తుందన్నమాట. సో మీరు ట్రాన్స్ఫర్ చేసిన వేరే దాంట్లో కలిసి ట్రాన్స్ఫర్ చేసేసిన సో డబ్బు తీస్తే ప్రజెంట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే లేనట్టు ఉంది. దీనికి సంబంధించిన ప్రాపర్ ఎస్ఓపి కూడా రాలేదు. సో వస్తే కనుక, అప్డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు తెలియపరుస్తాను, ఓకేనా? అండ్ ఇంకొక పెద్ద బాంబ్ అనమాట. అంటే ఓకే, మేము అమౌంట్ తీయలేదు కదా, సో మాది డీలింగ్ అయిపోద్ది కదా అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతారేమో. సో హ్యాపీ అయితే ఫీల్ అవ్వద్దంటే, ఓకే? సో మనం అనుకున్నాం సో కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ డీలింగ్ చేసుకునే ఫంక్షనాలిటీ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాం, బట్ వచ్చింది. కానీ అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకే? డీలింగ్ చేశారు, ఒక పైసా కూడా మీరు తీయలేదు, డీలింగ్ అయితే చేశారు, బటన్ కొట్టారు, సో ముందుకెళ్ళింది, ఓకే? ఫైనల్గా క్లెయిమ్ అయితే అది సబ్మిట్ చేశారు ఈ ప్రాసెస్లో. సో దీని అయితే మీరు సబ్మిట్ చేశారు డీలింగ్ చేయడానికి, ఓకేనా? సో అప్పుడు మీకు ఎట్లాంటి మెసేజ్ వస్తుందంటే కనుక ఇన్ కేసు అందులో మీరు అంటే కాంట్రిబ్యూషన్ జరిగి, ఓకే, అందులో ఒక పైసా కూడా మీరు తీయలేదు అనుకుంటే కనుక అప్పుడు మీకు ఎట్లాంటి ఎర్ర అయితే వస్తుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఆ రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుంది అంటే కనుక సో మీరు చెక్ చేసుకోండి, పెండింగ్ అట్ ఎంప్లాయర్, అంటే మన కంపెనీ వాళ్ళకి అయితే రిక్వెస్ట్ అయితే ప్రజెంట్ అయితే వెళ్తుందన్నమాట, ఓకేనా? సో బాగానే ఉంది, అమౌంట్ పడినా కానీ ఇంతకుముందు ఏంటంటే సో ఇలా ఈసీఆర్ సబ్మిట్ చేశారు, సో దీన్ని మీరు డీలింగ్ చేయలేరని చెప్పేసి మనకి ఫంక్షనాలిటీ అనేది అన్లాక్ చేశారు కదా. సో ఇది లాక్ చేశారు. ఇంతకుముందు ఏంటంటే పిఎఫ్ ఆఫీస్ డైరెక్ట్గా వెళ్ళేది, బట్ ఇప్పుడు మాత్రం మీరు కనుక డీలింగ్ చేయాలంటే ఆ పర్టికులర్ ఎంఐడిని పెండింగ్ అట్ ఎంప్లాయర్ అంటే మీ కంపెనీ వాళ్ళకి హెచ్ఆర్కి వెళ్తుంది అనమాట, ఓకేనా? సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అందులో అమౌంట్ ఉన్నా కానీ మీకు డీలింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆ అమౌంట్ అంతా వాళ్ళు ఫోర్ఫిట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట, ఓకేనా? సో ఎవరి అమౌంట్ వాళ్ళు తీసుకునే అవకాశం మేబీ ఉండొచ్చు. సో దీనికి సంబంధించిన ఎంప్లాయర్ పోర్టల్లో కూడా చెక్ చేశాను, ఎట్లాంటి అప్డేట్ అంటే అక్కడ ఏదైనా అప్డేట్ వచ్చిందా, అక్కడ నుంచి ఏదైనా డీలింగ్ కంపెనీ వాళ్ళు చేసే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. సో ఫ్యూచర్లో చూసి మీకు దీని గురించి పర్టికులర్గా మరొక వీడియో అయితే చేసి చూపిస్తాను. మీరు కనుక మీ పిఎఫ్ ఐడి నుంచి ఒక రూపాయి కూడా తీయలేదు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేదు అనుకుంటే కనుక సో మీరు సబ్మిట్ అవుతుంది, అది కంపెనీ వాడికి వెళ్తుంది. ఇన్ కేసు మీరు అమౌంట్ తీసి లేదా వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసినట్లయితే కనుక, లేదా ఏదైనా క్లెయిమ్ ఇనిషియేట్ చేస్తే కనుక మీకు డీలింగ్ అవ్వదన్నమాట. ఇంతకుముందు చూపించాను కదా, ఆ ఎర్రే మీకు చూపిస్తుంది, ఓకే? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, కెనాట్ బి
ఈ పర్టికులర్ ఎంఐడి కెనాట్ బి డీలింగ్ అనమాట. ఓకేనా. సో ఏదైనా పెండింగ్లో ఉంటే మనం ఏదైనా క్లైమ్స్ సబ్మిట్ చేస్తాం కదా, అది పెండింగ్లో ఉన్నా కానివ్వండి, అది సెటిల్మెంట్ అయిపోయినా డీలింగ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే లేదు. దీనికి సంబంధించిన ఎస్ఓపి వస్తే తప్పనిసరిగా మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తానమాట. ఓకేనా. సో ఫైనల్లీ మనకు అన్లాక్ అయితే అయింది, కానీ మనం అనుకున్న అప్డేట్ అయితే రాలేదు. మరి ఫ్యూచర్లో ఏమో చూద్దాం. ఓకేనా. సో ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకు దీన్ని తెలియపరుస్తాను. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.